మీరు ప్రభాస్ అని ఒకేలా ఉందన్నారు కదా! అవును. సో, దానివల్ల మీకు ఇన్‌స్టా‌లో వ్యూస్ గాని, ఆ! టిక్‌టాక్‌లో గాని వ్యూస్ అనేది కొన్ని జనరేట్ అయినాయి. అవునవును. బ్యాడ్ కామెంట్స్ అంటే అది కామను. దానివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల మీకేమైనా ఎఫెక్ట్ అయిందా? 'ప్రభాస్' ఫ్యాన్స్ వల్ల మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? నా ఫేవరెట్ హీరో ఇంకేం డార్లింగ్ 'ప్రభాస్' అన్న. 'ప్రభాస్' అన్నకే నా అంకితం నేను మొత్తం. ఈ హ్మ్. బాడీ మొత్తం 'ప్రభాస్' అన్నకే. ఇప్పుడు మీకు ఒకళ్ళు మీకు చెప్పారు ప్రభాస్‌లా ఉన్నావని మీకు చెప్పారు. అవును డార్లింగ్. దానివల్ల మీరు ప్రభాస్ ఫ్యాన్ అయ్యారా? అప్పుడు నేను 'ప్రభాస్' అన్న ఫ్యాన్ కాదు. ఏం నచ్చింది 'బుజ్జిగాడులో' మీకు? అరే ఏం నచ్చిందంటావు డార్లింగ్ నువ్వు 'ప్రభాస్' అన్న గురించి? ఆ 'ప్రభాస్' అన్న ఆ డైలాగులు చాలు. బాగున్నావురా వాల్వర్ బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. బాగున్నావురా వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. డార్లింగ్ అనే పదం వచ్చింది ప్రభాస్. ప్రభాస్ అన్నకి 'బాహుబలి 2' అంత హిట్, మ్యాసివ్ హిట్ అనేది ఇప్పటిదాకా రాలేదు. అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది పెరిగితే ప్రభాస్ అన్నకి తగ్గదు, అది అందరికి తెలుసు. అది అందరికి అది తెలుసు. హిట్ అవ్వలేదని ఒక చిన్న బాధ ఉందా? మూవీ ఇప్పుడు పరంగా అంత హిట్ లేదు. 'ప్రభాస్' అన్న అని- మూవీ వస్తుందంటే ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లిపోవాలట. హ్మ్. ఆ రేంజ్ ఉంది 'ప్రభాస్' అని ఇంతవరకు. అవును. ఇక తగ్గదు 'ప్రభాస్' అన్న రేంజ్ అనేది. అవును. ఇప్పుడు ఇంకా పెరిగిద్ది కానీ తగ్గదు. తగ్గదు. ఇప్పుడు ఏ హీరోకు ఉందన్నా, ఇప్పుడు కనబడ హీరో ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో మరొక జూనియర్ ప్రభాస్ ఉన్నారు. అసలు నామ ఏంటంటే జూనియర్ ప్రభాస్ మొహమ్మద్ మజర్ అన్నమాట. సో మనం సార్తో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ రీచ్ ఎలా ఉంది అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్ని ఓన్ చేసుకున్నారా లేదా అనేది మనం తెలుసుకుందాం. హలో మజర్ గారు. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? డార్లింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. మీరే ఎలా ఉన్నారు? సూపర్ డార్లింగ్, బాగున్నా. డార్లింగ్, మీకు స్టార్టింగ్ నుంచి మీరు ఫ్రమ్ హైదరాబాద్ నుంచేనా లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చారా? లేదు లేదు డార్లింగ్, హైదరాబాద్ నుంచి. నేను హైదరాబాద్ లో ఫస్ట్ బోరబండలో ఉండేటోళ్ళం. ఓకే. ఇప్పుడు ఎల్పీ నగర్ లో ఉంటున్నాం. ఎల్బీ నగర్ లో ఉంటున్నారు. హోమ్ అంటే బోరబండనే మాది. ఓకే. అంటే లోకలే. లోకలే బ్రదర్, ఆ. లోకలే డార్లింగ్. మీరు ఎప్పటి నుంచి వీడియోస్ అనేది స్టార్ట్ చేశారు? నేనా డార్లింగ్ వీడియోస్ అంటే టిక్ టాక్ నుంచి స్టార్ట్ మనం వీడియోస్ చేయడం. అంటే TikTok లో చాలా ఏ కంటెంట్ చేశారు? టిక్ టాక్ లో చేశారు. ఓకే. ఏ కంటెంట్ చేశారు టిక్ టాక్ లో? ఓన్లీ ప్రభాస్ అన్న వీడియోస్, దాని తప్ప వేరేది ఏది తీయను. నన్ను ప్రభాస్ అన్న వీడియోస్ తీస్తేనే చూస్తారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. వేరే వీడియోస్ చూస్తే లైక్ రావు, ఏం రావు మనకి. ప్రభాస్ అన్న వీడియో తీస్తేనే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అందుకే నా ప్రతి ఒక్క వీడియో ప్రభాస్ అన్న గురించి ఉంటది. ఆయన ప్రభాస్ ఫ్యాన్ కదా, అందుకే. 2017 నుంచి స్టార్ట్ చేశారు. ఆ 2017 నుంచి టిక్ అప్పుడు టాక్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి స్టార్ట్ చేసినాడు నేను వీడియో చేయడం. అప్పుడు జూనియర్ ప్రభాస్ అనే పెట్టారా మీరు? జూనియర్ ప్రభాస్ అని పెట్టలేదు. ఫస్ట్ మనకు తెలియదు కదా, మనం ప్రభాస్ ఫ్యాన్ అని తెలుసు, కాకపోతే మనకి వీడియోస్ కి లైక్ వస్తాయా రావా అనేది మనకు తెలియదు కదా. ఫస్ట్ ఒక వీడియో చేసినాడు మిర్చిలో, ఒక నా ఫేవరెట్ వీడియో అది. ఆ వీడియో వల్ల నాకు ఫేమ్ వచ్చింది. ఓకే. అది మిర్చిలో ఒక ఫైట్ ఉంటది, ప్రభాస్ అన్న గల్లీలో పట్టి ఉరుకుతాడు. ఆ వీడియో తీసిన, ఆ వీడియో నుంచి నేను కొద్దిగా జనాలకి తెలిసిన, కొద్దిగా వైరల్ అయిన ఆ వీడియో వల్ల కొద్దిగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నన్ను ప్రభాస్ అన్న చిన్న ప్రభాస్ లక్క ఊహించుకున్నారు. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా చేస్తే ప్రభాస్ అన్న వీడియో చేయాలి, లేకపోతే చేయకూడదని ఫిక్స్ అన్నాడు అప్పుడు. ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు మీకు ఇలా ప్రభాస్ లా ఉన్నామని? మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే ఊహించుకున్నారా? నేనైతే ఊహించుకోలేదు అది, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చెప్పారు. నా వాయిస్ సేమ్ ప్రభాస్ అన్న లక్క ఉంటుందని, వాయిస్ ఉంటుందని నమ్మాను. కాకపోతే ఫేస్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను వీడియోస్ చేస్తాను కాబట్టి వీడియోస్ లో అన్ని కామెంట్లు వస్తుండే మనకి, నువ్వు సేమ్ ప్రభాస్ లక్క ఉన్నావు డార్లింగ్, సూపర్ వీడియోస్ అవి ఇవి, జూనియర్ చిన్న ప్రభాస్ లక్క ఉన్నావు. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు, ప్రాణం పెట్టేస్తారు ఒక హీరో కోసం. అలాంటిది నన్ను కూడా చాలా ఇష్టపడ్డారు ప్రభాస్ అన్న ఫ్యాన్. మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? నా ఫేవరెట్ హీరో ఇంకేం డార్లింగ్ 'ప్రభాస్' అన్నకే నా అంకితం నేను మొత్తం. ఈ బాడీ మొత్తం 'ప్రభాస్' అన్నకే. ఇప్పుడు మీకు చెప్పారు ప్రభాస్ లా ఉన్నామని మీకు చెప్పారు. అవును డార్లింగ్. దాని వల్ల మీరు ప్రభాస్ ఫ్యాన్ అయ్యారా లేకపోతే మీ అంతకు మీరే ఏదైనా మూవీ చూసి, లేకపోతే ప్రభాస్ అన్న ఒక్కడే లేడు టాలీవుడ్ లో, ప్రభాస్ అన్నతో పాటు చాలా మంది సూపర్ స్టార్ హీరోస్ ఉన్నారు. సో మీరు ప్రభాస్ అన్న చూస్ చేసుకునే రీజన్ ఏంటి? అంటే ఎందుకంటున్నా అంటే వేరే వాళ్ళు మీకు చెప్పడం వల్ల ప్రభాస్ అన్న ఫ్యాన్ అయ్యారా లేకపోతే మీ అంతా లేదు లేదు డార్లింగ్, నేను ప్రభాస్ అన్నకి వేరే హీరో ఫ్యాన్ అయ్యి లేకపోతే ప్రభాస్ అన్న ఫేమ్ యూస్ చేసుకుంటున్నారా? లేదు. ఒకప్పుడు బుజ్జిగాడు షూటింగ్ మా బస్సులో జరిగింది. అప్పుడు నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ కాదు, బుజ్జిగాడు సినిమా చూసి ప్రభాస్ అన్నకి ఫ్యాన్ అన్న నేను. ఆ బస్సులో బోరాబండలో షూటింగ్ జరిగిండే, ఏక్ నిరంజన్ బుజ్జిగాడు షూటింగ్ జరిగింది. అప్పుడు ప్రభాస్ అన్నను చూసి, అప్పటికి వర్షం సినిమా నా ఫస్ట్ మూవీ చూడ్డం ప్రభాస్ అన్నకి. మా మదర్ చెప్తుండే చిన్నప్పుడు కొద్దిగా పెద్దగా అయితే హీరో లెక్క కనబడతారు అని, మనం అంతా పట్టించుకోలేదు. అలా కొద్దిగా పెద్దగా అయినాక ఆ హీరో నచ్చడం వల్ల అది ఇది వల్ల ప్రభాస్ అన్నకి ఫ్యాన్ అయిపోయినా. నా ఫేవరెట్ ఫిలిం బుజ్జిగాడు. ఆ ఫిలిం నుంచి ఇంకా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా ప్రభాస్ అన్నకి. ఏం నచ్చింది బుజ్జిగాడులో మీకు? అరే ఏం నచ్చిందంటావు డార్లింగ్ నువ్వు 'ప్రభాస్' అన్న గురించి? ఆ 'ప్రభాస్' అన్న ఆ డైలాగులు చాలు. బాగున్నావురా వాల్వర్ బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు.
మొత్తం చెప్తున్నా కదా డార్లింగ్, ప్రభాస్ అన్న ఆ సినిమాలో ఉన్నంత ఏ సినిమాలో మాస్ గా లేడు. మొత్తం రఫ్ గా ఉంటాడు. డార్లింగ్ అనే పదం వచ్చింది ప్రభాస్ అన్నకి ఆ బుజ్జిగాడు మూవీ వల్లనే. ఆ మూవీ వల్ల నేను ఫ్యాన్ అన్నా డార్లింగ్. చూసారా మీరు ప్రభాస్ గారిని ఎప్పుడన్నా? చూసిన డార్లింగ్, చాలా సార్లు చూసిన, 4-5 సార్లు చూసిన. 4 సార్లు. బుజ్జిగాడు యజ్ఞరంజన్ షూటింగ్ లో అయితే దగ్గరలో చూసిన. మా డాడీ ఆటోగ్రాఫ్ కూడా పెట్టుకున్నాడు. కాకపోతే మనకి ఎంత లైక్ లేకుండే బ్రదర్, హీరో అని తెలుసు మనకి అంతే. కాకపోతే అప్పుడు తర్వాత బుజ్జిగాడు సినిమా చూసినాక ఫ్యాన్ అయ్యి మళ్ళా ఏక్ నిరంజన్ షూటింగ్ లో చూసిన, మళ్ళా మిర్చిలో చూసిన, బాహుబలి 1 లో ఆడియో లాంచ్ కి పోయినా, 2 కి పోయినా, సాహోకి పోయినా, అట్లా చూసిన ప్రభాస్ అన్న. ఇది చాలా సార్లు చూసిన, ఒక 4-5 సార్లు. ఎప్పుడు చేశారు ఫస్ట్ టైం అంటే ఇంకా బుజ్జిగాడు షూటింగ్ లోనే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అరే ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ, ఆ కట్అవుటే వేరన్నా. ఆ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలంటారు కదా, ఆ కట్అవుట్ తప్ప ఆ కట్అవుట్ ఎవరికి రాదన్నా. అట్లా ఉంటుంది డార్లింగ్ ఆ కట్అవుట్. అట్లా కనపడ్డాడు ప్రభాస్ అన్నప్పుడు. కలిసే అవకాశం వచ్చిందా ఎప్పుడన్నా మీకు? కలిసే అవకాశం అయితే వచ్చింది, కాకపోతే మనకి అప్పుడు టైం సరిపోలేక మనం కుదరలేదు మన పోనీకి. మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, శ్రీకాంత్ అని ఉంటారు, ఆయన పోదామంటే మనకి అప్పుడు టైం దొరకలేదు, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు మనం పోలేదు. అంటే ఫర్దర్ గా వస్తే వెళ్తారా లేకపోతే ఏదైనా? బర్త్డేస్ కి, ప్రభాస్ అన్న బర్త్డేస్ కి ధూమ్ధామ్లు చెప్తాం కదా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరు కలిసి. ఇంకా పోయినసారి అయితే సలార్ ప్రమోషన్ చేసినాం. ప్రభాస్ అన్న బర్త్డే రోజు సలార్ ప్రమోషన్ చేసినారు. అప్పుడు కూడా రాలేదు ప్రభాస్ అన్న బయటికి, ఎవరికి కనపడలేదు. కానీ ప్రతి ఒక్కరు హీరో కనబడతారు, కానీ ప్రభాస్ అన్నని చూడాలని చాలా కోరిక ఉంటుంది దానికి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అందరికి. ప్రభాస్ అన్న ఇంటికాడ పోయి రచ్చ చేస్తుంటాం, ప్రభాస్ అన్న ఒక్కసారి బయటికి రానని. కానీ ఎవరు బయటికి రాడు, మేము ఫ్లెక్సీలు అక్కడనే కడతాం ప్రభాస్ అన్న ఇంటికాడ. మొత్తం సెలబ్రేషన్ మొత్తం ఆడనే చేస్తాం ప్రతి ఒక్కసారి. ఇప్పుడు ప్రభాస్ అన్న మొత్తం ఫేస్ కట్ మొత్తం మీరు ప్రభాస్ అన్న ఒకేలా ఉందన్నారు కదా. అవును. సో దాని వల్ల మీకు ఇన్స్టాలో వ్యూస్ కానీ, టిక్ టాక్ లో కానీ వ్యూస్ అనేది కొన్ని జనరేట్ అయింది. అవునవును. మంచి ఫాలోవర్స్ కూడా మీరు జనరేట్ చేసుకున్నారు. సో దాని వల్ల మీకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ అంటే అది కామన్, దాని వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల అయితే నాకు ఎంతవరకు ఎఫెక్ట్ అయితే కాలేదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నేను లైవ్ లో వచ్చినా సరే నా డైలాగ్ చెప్పు బ్రదర్, డైలాగ్ చెప్పుడాలి, ఒక్క డైలాగ్ చెప్పుడాలి అని చెప్తుంటారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. ఇంకా బ్యాడ్ కామెంట్ అయితే నాకు ఇంతవరకు రాలేదు బ్రదర్. అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎవరో ఒకరు, అది కామన్. అది బ్యాడ్ కామెంట్స్ వల్ల నేనేమన్నట్లా. చూడండి డార్లింగ్, 100 మంది మనం సపోర్ట్ చేసిందే మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక్కడ మనకి బ్యాడ్ కామెంట్ పెడుతున్నది గుర్తు పెట్టుకోకూడదు. మనం 100 మంది కావాలి మనకు, ఒక్కడు కాకపోతే ఖతం. ఏక్ జనా అయితే బస్ డార్లింగ్. ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఇలా టిక్ టాక్ యూజ్ చేసుకున్నారు. అవును. మీ ఫ్యామిలీ సపోర్ట్ గానీ, ఫ్రెండ్ సర్కిల్ అంటే ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది డార్లింగ్ నాకు ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం ప్రభాస్ అన్న ఫ్యాన్. ప్రభాస్ అన్న సినిమా వస్తే మా డాడీ నాకు ఫోన్ చేసి చెప్తాడు, రారా మా పెద్ద కొడుకు సినిమా వచ్చింది, ఇంటికి రారా అంటాడు. ఇంకా కలిసి మెలిసి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తాం, హ్యాపీగా ఎంజాయ్ గా. పేరెంట్స్ కూడా సపోర్ట్ చాలా బాగా, ఫ్యామిలీస్ అయినా సరే అందరిలో పేరు ఉందన్న నాకు ప్రభాస్ అన్న ఫ్యాన్ అని. ప్రతి ఒక్కరికి తెలుసు, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏడిపోయినా ప్రభాస్ అని పిలుస్తారు. ఆ పేరు నేనేం సంపాదించుకున్నా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తరపు నుంచి అంటే నేను జూనియర్ ప్రభాస్ అని పేరు సంపాదించుకున్నా. అది చాలా నాకు, ఇంకేం వద్దు డార్లింగ్. ఒక డైలాగ్ చెప్తారా? చెప్తాడు. నీకు ఏం డైలాగ్ కావాలి చెప్తే ఆ డైలాగ్. మీ ఫేవరెట్ డైలాగ్? బుజ్జిగాడు మూవీ ఫేవరెట్? నా ఫేవరెట్ డైలాగ్ బుజ్జిగాడే. బుజ్జిగాడి నుంచే ఫేవరెట్ డైలాగ్ చెప్పా. చెప్పండి. బాగున్నారా, వాల్వర్ బస్ లో మంచి దిట్టగా ఉన్నావు, ఈ బండి చూసావా, నా జాస్తి నెంబర్ చూస్తావా, చూపించరా, దీని తర్వాత మోడల్ లేదు, ఈ సూజీ ఇంజన్ రై రై రై, హార్స్ పవర్ ఎక్కువ, పవర్ కదున కొడుక పొగర్ ఎక్కువ. ఇలా కొడితే నరాలు కనబడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తుంది. ఈ నరాన్ని పట్టిట గట్టిగా లాగితే 1 మీటర్ తాడొస్తుంటావు, లాగేసుకుంది రెడీ. నేనెవడైతే డార్లింగ్ పెళ్లి మాత్రం ఆగదు. ఎన్నా ఆంధ్ర ఎన్నడ్డ రౌడిజమా, ఎన్నా ఆంధ్ర ఎన్నెడ్డ, తమిళనాడు ఎన్నెడ్డ, గిత్తి నగర్ పుదుసు కడియాదు, అన్నా నగర్ పుదుసు కడియాదు, తెరెత్తెరవా సుత్తిన పొరిక్కిడన మండపేట, మల్కపేట, నాడుపేట, పెడరావు. తమిళనాడు ఎన్నెడ్డ, రజనీకాంత్ తమ తలవర్, తమిళేంటి తెలుగు గొడవ ఇది, కొడేసుకుందాం దా. వావ్ వావ్ వావ్. ఈ డైలాగ్ ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు? అంటే మొత్తం మీకు గుర్తుపెట్టాలంటే చాలా టైం పట్టింది. అవును, గుర్తుపెట్టాలంటే చాలా టైం పడుతుంది. కాకపోతే నేను అదే మాడ్యూల్ లో కూడా చెప్పాలి. ఇప్పుడు
ఒక్కటి కూడా మిస్టేక్ కాకూడదు మనకి. అవును. అప్పుడే మనకి లైక్స్ వ్యూస్ అనేది వస్తాయి. అప్పుడు నేను ప్రభాస్ పదే పదే చూసేవాడిని బుజ్జిగాడు సినిమా. పిచ్చి అయిపోయిన బుజ్జిగాడు సినిమాకి పదే పదే చూసి ఒక సినిమా బుజ్జిగాడు సినిమా డైలాగ్ నేర్చుకున్నాక మనకు అనిపించింది ప్రభాస్ ఫ్యాన్స్ మనకి ఎప్పుడైనా మనం వీడియోస్ చేస్తుంటాం, ఎప్పుడైనా వేరే డైలాగులు అడుగుతారు, అప్పుడు మన ఇజ్జత్ పోతుందేమో, ఇంకా డైలాగ్ నేర్చుకుంటే బాగుంటది అని అట్లనే ఇంకా పిచ్చి పడి ప్రతి ఒక్క డైలాగ్ నేర్చుకున్నాను ప్రభాస్ సినిమాలో. ఏ డైలాగ్ రాదు అని లేదు. ఏ సినిమాలు కావాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతారు, ప్రతి ఒక్క డైలాగ్ చెప్తా వాళ్ళని హ్యాపీగా ఉంచుతా. సో ఇప్పుడు మీరు ప్రభాస్ అన్న కమ్యూనిటీలో ఉన్నారు కదా, ఇప్పుడు అందరు ప్రభాస్ ఫ్యాన్సే. మీ కమ్యూనిటీ ఇప్పుడు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ అన్నకి బాహుబలి 2 అంత హిట్, మ్యాసివ్ హిట్ అనేది ఇప్పుడు దాకా రాలేదు అని బయట చాలా మంది టాక్ లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా టాక్ వినిపిస్తున్నాయి. అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటున్నారు? అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది పెరిగితే ప్రభాస్ అన్నకి తగ్గదు, అది అందరికి తెలుసు. అది హిట్ అవ్వలేదని ఒక చిన్న బాధ ఉందా, లేకపోతే ఏదైనా అన్ని సినిమాలు హిట్ అని మీరు ఫీల్ అవుతున్నారా? అండ్ జెన్యున్ గా చెప్పండి, బయట మార్కెట్ అయితే అంత లేదు ప్రభాస్ గారికి బాహుబలి 2 తర్వాత. మార్కెట్ ఉంది కానీ అంత మూవీ పరంగా అంత హిట్ లేదు. ప్రభాస్ మూవీ వస్తుందంటే ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లిపోవాలన్న ఆ రేంజ్ ఉంది ప్రభాస్ ఇంతవరకు. ఇక తగ్గదు ప్రభాస్ రేంజ్ అనేది. ఇప్పుడు పెరిగితే కానీ తగ్గదు. ఇప్పుడు ఏ హీరోకి ఉందన్న, ఇప్పుడు 4 సినిమాలు పోయినాక హీరోకి కనబడ హీరో ప్రభాస్ ఇంకా ఎదుగుతున్నాడు కానీ ప్రభాస్ రేంజ్ అనేది తగ్గుతలేదు. అది ప్రభాస్ రేంజ్ అంటే. ఇప్పుడు సాహో ఉంది, సాహో హిందీలో సూపర్ డూపర్ హిట్ అయింది. 160 crore హిందీలో సంపాదించింది ఆ సినిమా. తెలుగులో అర్థం కాక మనోళ్ళు తెలుగులో ఫ్లాప్ చేసినాడు సినిమాని. ఇప్పుడు రాధేశం పర్లేదు, ఫ్యాన్స్ కి థియేటర్ లో కనబడితే చాలు అనుకున్నాం. అది ఆ సీన్. ఇంకా ఆదిపురుషు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ కాలేదు. హిట్ కాకపోతేనే 500 crore సంపాదించింది డార్లింగ్ ఆ సినిమా. ఒకవేళ హిట్ అయింటే ప్రభాస్ సినిమా హిట్ కాకపోతేనే 400 crore 300 crore హిట్ సినిమాకి రావు అంత కలెక్షన్లు. మా ప్రభాస్ ఫ్లాప్ సినిమాకి వస్తున్నాయి. ఇంకేం కావాలి డార్లింగ్ ప్రభాస్ రేంజ్ చెప్పుకోనికి మాకి. అదే మా పవర్. ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకోనికి అదే మా పవర్. ఈ కలెక్షన్లు చెప్తాయి మేమేంటో, మేము చూపించే అభిమానం ఏంటో ప్రభాస్ మీద ఈ కలెక్షన్లు చెప్తాయి మాకి. ఇప్పుడు దాని తర్వాత అది మొన్న ఒక 5 years బ్యాక్ డార్లింగ్, 5 years బ్యాక్ ఏం జరిగిందంటే ప్రభాస్ గారి మీద ఒక అబండం వేశారు. ఏమని అబండం వేశారు? పొలిటికల్ గా షర్మిల గారి పేరు తెప్పించడం, ఏదో వీళ్ళిద్దరికి ఏదో సంథింగ్ ఇష్యూ నడుస్తుంది, ఏదో అయిందని ఏదో పిచ్చి కూతలు కూసారు ప్రభాస్ అన్న మీద. ఉంటారు కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఫ్యాన్స్ ఏమని మాట్లాడుకున్నారు మీరందరూ? ఒక చేతు విన్నాం, ఒక చేతు వదిలేసినాం. ఇంకా మీడియా వాళ్ళు ఎట్లా ఉంటాడు అని తెలుసు కదా అందరికి. ఒకటంటే ఒకటి చెప్తారు. అందుకే ఇప్పుడు రాజకీయం అంటే ప్రభాస్ అన్నకి పడదు. అవును, రాజకీయం అసలు ప్రభాస్ ఆడేలోంచి ఎక్కువ మాట్లాడారు ప్రభాస్ అన్న. అలాంటిది రాజకీయం గురించి పట్టించుకుంటాడా? అది ఫేక్ అన్న. అది ప్రభాస్ అన్నకి తక్కువ చేయడానికి అట్లా చేసినారు. ప్రభాస్ అన్న మీద దిన్నలు వేసినారు వాళ్ళు, బ్యాడ్ గా చేయడానికి ప్రభాస్ అన్నని అట్లా చేసినారు. లేకపోతే ప్రభాస్ అన్నకి అట్లాంటివి ఉండవు అన్న, నాకు తెలిసి అయితే అలాంటివి ఉండవు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు ఈ మాటని. అంటే అప్పుడు మంచిగా బాగా వైరల్ అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ కెమిస్ట్రీ నడుస్తుందని అది పాపం అబండం వేశారు ప్రభాస్ గారి మీద కానీ, అటువైపు అమ్మాయి మీద, షర్మిలమ్మ గారి మీద కానీ. మీకు ఎలా అనిపించింది పర్సనల్? బాధ అనిపిస్తుంది అన్న. బాధ ఎందుకు అనిపించదు చెప్పు? మనకి మన హీరో మీద దిన్న వేస్తే బాధ అనిపిదా? ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీడియా అనేది ఒకటంటే ఒకటి చెప్తుంది మనకి. మనం నమ్ముతామా? మన హీరో మీద మనకు నమ్మకం ఉంది. అట్లాంటి ఫేక్ న్యూస్ విని మనం బాధపడాల్సిన అవసరం లేదు మనకి. మనం ప్రభాస్ అన్న ఏంటో మాకు తెలుసు, అది చాలు మనకి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ప్రభాస్ అన్న ఏంటో, ప్రభాస్ అన్న మంచితనం ఏంటో, ఆయన నలుగురికి సహాయపడతాడు. ఎంతమందికి సహాయపడలేదన్న ప్రభాస్ అన్న. లాక్డౌన్ లో కానీ మామూలు ఇప్పుడు కూడా సాయం చేస్తున్నాడు ప్రభాస్ అన్న అందరికి. ఆ ప్రభాస్ అన్న మంచితనం చాలు మాకి. ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు రేపు ఆగస్ట్ లోనో సెప్టెంబర్ అనుకుంటా కల్కి మూవీ వస్తుంది. అవును, కల్కి రిలీజ్ ఉంది. అది ఎలా ఉండబోతుంది? మీరు ఫస్ట్ షోకి వెళ్తారా, లేకపోతే మొత్తం ఫస్ట్ షోకి వెళ్తే మీరు బెనిఫిట్ కి వెళ్తే మీకేం అర్థం కాదు, అరుపులు తప్ప, ఫ్యాన్స్ అరవడం ఇంకేం అర్థం కాదు మూవీ అనేది. ఇప్పుడు మొత్తం ఒక 2 days తర్వాత కూల్ గా ఉన్నప్పుడు మూవీ చూస్తారా? కూల్ గా ఉన్నప్పుడు చూడండి. మళ్ళీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయిపోతుంది మనం సినిమా చూడకపోతే. రిలీజ్ పక్కా చూడాలి సినిమా. చూడకపోతే మనకి కిక్. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్ అని చెప్పుకోనికి పేరు ఉండదు కదా అన్న. మనం ఖచ్చితంగా రిలీజ్ రోజు చూస్తాం. కేక్ కటింగ్ లో అవి చేస్తాం, బయట ఫ్లెక్సీల పైన పాలాభిషేకాలు అవి ఉంటారు కదా, అవి చేసినాక సినిమా చూస్తాం ఫ్యాన్స్ తో కలిసి అందరితో. ఇప్పుడు మీరు
ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా ప్రభాస్, అవును. ఫ్లెక్సీలు కానీ, కేక్స్ కానీ, కేక్ అయితే కేజీ 2 కేజీలు అయితే మీరు తెచ్చుకోరు. తెచ్చుకోండి. అది భారీ ఎత్తున ఉంటాయి. అవును. ఫ్లెక్సీలు అయితే 1, 2తో ఆపరు. అది అవును కూడా darling. 4 అయితే గట్టిగా ఉంటాయి. 4 అయితే 10, 10, ఖచ్చితంగా ఉంటాయి. 10 సైజ్ ఉండిద్ది. ఇప్పుడు ఇయన్నీ చేయడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ ప్రభాస్ గారైతే మీకు ఎటు నుంచి ఫండింగ్ అయితే రాదు. రాదు. ప్రభాస్ గారి నుంచి. అభిమానం. సో, దానివల్ల మీరే మీ డబ్బులే కదా పోతుంది. వాళ్ళు బానే ఉంటున్నారు కదా! అట్లా అంటే మనం ఒక హీరో మీద అభిమానం పెంచుకున్నాం కదా darling మనం. హ్మ్. ఇప్పుడు హీరో మనకి స్క్రీన్ మీద హీరో కనబడితే చాలు, ఈ డబ్బులు మనకి లెక్క చేయవు మనకి. హ్మ్. ప్రభాస్ అన్న సినిమా వస్తుంటే చాలా పెద్ద పండగ లెక్క ఉంటది మనకి. ఈ డబ్బులు ఏందన్నా ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. హ్మ్. మనకి మెయిన్ ప్రభాస్ అన్న రేంజ్ ఏంటో నలుగురికి చూపియాలి మనం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అదే అనుకుంటారు. హ్మ్. ప్రభాస్ అన్న ఇది అని చూపిస్తారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ. హ్మ్. ఇది మా రేంజ్ అనేది. ఇప్పుడు ఫ్యాన్ వార్. ఫ్యాన్ వార్స్ అనేది ట్విట్టర్ ఓపెన్ చేయంగానే బీభత్సంగా అవుతాయి. అవును అవును darling. ప్రభాస్ వర్సెస్ ఇంకో ఫ్యాన్ అని, ఇంకో ప్రభాస్ వర్సెస్ ఇంకో హీరో అని, ప్రభాస్ వర్సెస్ ఇంకోటని. ఇంటర్నల్ గా చూసుకుంటే వాళ్ళు బానే ఉంటారు. అవునవును. వాళ్ళు బాగానే ఉంటారు darling. మంచిగా మేమేమో ఉంటారు. ఇప్పుడు ఒక ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ ఒక సామాన్య ప్రజలు ఎందుకు కొట్టుకున్నారు? మీరు కొన్ని ఫ్యాన్ వార్ ఏమైనా ఆపారా ఇలా జరుగుతుంటే? ఆపలేదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారన్న, మేమేం కొట్టుకొని సావాల్సిందే. ఇప్పుడు ఒక ఆడియోలో మహేష్ బాబు చెప్పినారు, నాకు తెలిసి మా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అనేది 4, 5 మందియే. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుంటే ఇండస్ట్రీ కూడా బాగుంటది అని అంటారు మహేష్ బాబు. హ్మ్. ఇప్పుడు అది ఫ్యాన్స్ తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నారు, మేమెందుకు గొడవ పడాలని వాళ్ళకి లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటే మా హీరో, అట్లా కొట్టుకొని వస్తున్నాం. అందుకే అనేది ఇట్లా జరుగుతుంది హ్మ్. ఫ్యాన్స్ మధ్య. లేకపోతే మా ప్రభాస్ ఫ్యాన్స్ చూడండి, ఎవరిని తక్కువ చేయరు. ఏ హీరో ఫ్యాన్స్ ని తక్కువ చేయరు. అందరు హీరోని గౌరవిస్తారు. మా హీరో జోలికి వస్తే ఇంకా మామూలుగా ఉండదు కథ. అది హ్మ్. ఇంకా వేరే లెవెల్. ఇది మా ప్రభాస్ అన్న జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు? మీ ఫ్యాన్స్ మధ్య మీకు తెలిసిద్ది కదా, ఏదో అన్న ఇప్పుడు అదే లీకేజ్ వస్తాయి కదా కొన్ని. అవునవును డార్లింగ్, వస్తూనే ఉన్నా డార్లింగ్ లీకేజ్. ఇప్పుడు వాళ్ళ పెదనాన్న కృష్ణంరాజు గారు ఉన్నప్పుడు అయితే ఆయన ఉన్నంత వరకు పెళ్లి చేసుకోవాలి అని టాక్ నడిచింది. చేసుకుంటారేమో అనుకున్నారు. అందరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ పెళ్లి గురించి అన్న వెయిటింగ్. ప్రభాస్ అన్న పెళ్లి చేసుకోవాలి, ఒక వారసుని కనాలి హ్మ్. అనేది కోరిక అందరి. ఈ ప్రభాస్ అన్న ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది, వాళ్ళ మదర్ కూడా, కృష్ణంరాజు గారు వాళ్ళ భార్య మదర్ కూడా చెప్తున్నారు, ప్రభాస్ అన్న మదర్ ఇప్పుడు త్వరలో చూస్తున్నాం, పెళ్లి చూపులు అవుతున్నాయి ప్రభాస్ అన్నకి, హ్మ్. త్వరలో ఇప్పుడు ఒక ఆడియోన్స్ లో అదే అన్స్టాపుల్ షోలో రామ్ చరణ్ కూడా 4 లో చెప్తుండే అవును. ప్రభాస్ అవును. అన్నకి, అవును. ఆ త్వరలో మంచి విషయం చెప్తాడు ప్రభాస్ మనకి అని చెప్పిండే. సో చెప్పలేమన్నా ఉంటది. సో దగ్గరలో ప్రభాస్ అన్న పెళ్లి ఉండిద్దంటారా? పక్క హ్మ్. చేసుకోవడం మాత్రం తెలుగు పక్కా. అమ్మాయా? బాలీవుడ్ అమ్మాయా? అదైతే తెలియదన్న మనకి. ఉంటది, కాకపోతే పెళ్లి టైం పడుతుంది. ఆ! చేసుకుంటాడు. ఇంకా మా ప్రభాస్ అన్న యూతే డార్లింగ్, హ్మ్. చేసుకుంటాడు. ఇంకేముంది, ఇంకా సినిమాలు తీయాలా, ఇంకా రేంజ్ ఏంటో చూపియాలా ఫ్యాన్స్ కి, హ్మ్. అందుకోసం చేసుకుంటలేడు. హ్మ్. ప్రభాస్ అన్న పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? కట్ ఆ! అయిపోతారు కదా అని అందుకోసం చేసుకుంటలేడు ప్రభాస్ అన్న పెళ్లి. హ్మ్. లేకపోతే ఎప్పుడో చేసుకునేటోడు మా ప్రభాస్ అన్న. ఇప్పుడు ప్రభాస్ అన్నకి ఇంటికి ఎవరైనా వస్తే మంచి భోజనంతో మంచి ఇది చేస్తారని అన్నారు. చాలా మంది చెప్పారు. అవును డార్లింగ్. అది ఒక సింగిల్ ఐటెమ్ ఒక 10 డిష్‌లో ఉండవు. ఒక 100 ఉంటాయి అక్కడ. అందరూ ఉంటాయి ప్రభాస్ అన్న ఆ! ఇంటికి పోతే. అంత మర్యాద ఇస్తారు వాళ్ళు. అవును. వాళ్ళు ప్రభాస్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు అన్న, ప్రభాస్ అన్న ఇంటికి పోతే చాలు ఆ మర్యాదతో చంపేస్తారు వాళ్ళు. అన్నం ఎవరైనా మర్యాద ఇచ్చి చంపేస్తారు, వీళ్ళు భోజనం పెట్టి చంపేస్తారంటారు. ఒక అట్లాంటి టైప్, అంత మంచి వాళ్ళు అన్న వాళ్ళు. వాళ్ళ హ్మ్. కుటుంబం అయినా సరే, ఎవరైనా సరే మంచిగా చూసుకుంటారు. గౌరవంతో చూసుకుంటారు అందరిని. హ్మ్. మంచిగా గౌరవం ఇస్తారు వాళ్ళని. ఇప్పుడు ప్రభాస్ గారిలో మీకు నచ్చిన అంశం ఏంటి? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ చాలా గాని. కట్అవుటే డార్లింగ్. ఆ! కట్అవుట్ ప్రభాస్ అన్న మాటలు, ఆ హ్మ్. మాటలకి నేను పడిపోయినది ప్రభాస్. హ్మ్. ప్రభాస్ అన్న ఏళ్ళు హ్మ్. ఎంత ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ప్రభాస్ అన్న ఏళ్ళు. ఆ ఏళ్ళు అంటే చాలా ఇష్టం మనకి. హ్మ్. మా నాకెందుకు లేరు బాబు అనుకుంటా ఒక్కొక్కసారి. హ్మ్. ఇప్పుడు ప్రభాస్ నా కట్అవుట్ మొత్తం ఆయన స్మైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను బాధలో ఉన్నప్పుడు వీడియో చూస్తాను డార్లింగ్. ప్రభాస్ అని నిజం చెప్తున్నా, నమ్ముతారో నమ్మరో ఇవి. నేను చాలా బాధపడినప్పుడు ప్రభాస్ అన్న వీడియో చూస్తా, ఆయన స్మైల్ చూసి ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతాయి నావి. హ్మ్. అది నిజం చెప్తున్నా డార్లింగ్, నమ్ముతారో నమ్మరో ఇది. నేను చాలా సార్లు గమనించిన అది. ప్రభాస్ అన్న వీడియో చూస్తే ఆ స్మైల్ చూస్తాంగా మనకి వచ్చేస్తది, అరే ఏమున్నాడు మా అన్నయ్య అనేది. అది చాలా మనకి. అది చాలంటారా? చాలా డార్లింగ్. ఇంకా ఫర్దర్‌లో మీకేమన్నా ఇది మూవీ అవకాశాలు గాని, ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ గాని ఏమైనా వచ్చినాయా ఇప్పుడు మీకు?
షార్ట్ ఫిల్మ్స్ కి అయితే చెప్పిన డార్లింగ్, కాకపోతే మనకి టైం సరిపోక షార్ట్ ఫిల్మ్ చేస్తే ఏమొస్తాయని సంథింగ్ లో మనం పోలేదు. ఇంకా ఇండస్ట్రీ అయితే మనం అంత దూరలేదు డార్లింగ్ దాంట్లో. ఇండస్ట్రీలో వెళ్ళాలంటే మనకి ఇంకా రేంజ్ రావాలి, ఇంకా రాలేదు కదా. అంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీకు రాలేదా ఇప్పుడు? ఆహా, రాలేదు డార్లింగ్ ఇంతవరకు అయితే. ఇంకా ఒకప్పుడైతే టీవీ షోకి అది ఈటీవీ ప్లస్ లో అది జరుగుతాయి కదా, అప్పుడు చెప్పిండే వస్తాయి అని, అట్లా మనకి చెప్పిండే. కాకపోతే అది మనకు లక్ రాలేదు, మనం పోలేదు. అది చెప్పలేం, ముందు ముందు మనం చేస్తుంటే వస్తుంటాయి. ఇప్పుడు ఇన్‌స్టా‌లో ఎవరు మీకు ఇండస్ట్రీ నుంచి ఎవరు మీకు మెసేజ్ చేయలేదా? అరే! నువ్వు బా చేసావని, ఆహా, ఇంకా బా ఇండస్ట్రీ చేయని ఆహా ఎవరు చేయలేదు మెసేజ్ డార్లింగ్, చేయలేదా? అదే ఇండస్ట్రీ నుంచి చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్ బూమ్ అయిపోతుంది కదా ఇప్పుడు. అవునవును, హ్మ్. ఇండస్ట్రీ నుంచి అయితే ఇంతవరకు చేయలేదు. హ్మ్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ డార్లింగ్ నాకు సపోర్ట్ చేసేది వాళ్ళు, హ్మ్. వాళ్ళే మనకి అంతా. హ్మ్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నన్ను కామెంట్లు చేస్తారు, బా సూపర్ డార్లింగ్, ఇట్లానే చేయి డార్లింగ్, సపోర్ట్ చేస్తాం మేము. నేను లైవ్లో వచ్చినప్పుడు కూడా చెప్తుంటారు, యూట్యూబ్ క్రియేట్ చేయ డార్లింగ్, యూట్యూబ్లో పెట్టు, అప్లోడ్ చేయి దాంట్లో వీడియోస్, దాంట్లో వ్యూస్ వస్తే మంచిగా పేరు వస్తుంది నీకు అని. ప్రతి ఒక్కరు అట్లనే చెప్తారు, పేరు నీకు మంచి పేరు రావాలి డార్లింగ్, మంచిగా చేస్తావు నువ్వు వీడియోస్, ప్రభాస్ అన్న డైలాగులు చెప్తావు అని సపోర్ట్ చేసేవాళ్ళు. హ్మ్. అదే చాలన్నా మనకి. ఇప్పుడు జూనియర్ ప్రభాస్ లాగా చాలా ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు కదా! నలుగురు ఉన్నారు. నలుగురున్నారు. మా మీరు ఫ్రెండ్స్. ఆయన ఇంకా అవును, మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి అని మా ఫ్రెండ్. ఇంకా సేమ్ యాజ్ ఇట్ గా ఉంటాడు డార్లింగ్, ఆయన ప్రభాస్ అన్న లెక్క. హ్మ్. ఆయన ఒకరు. హ్మ్. ఇంకొక మనిషి ఉంటాడు నా ఫ్రెండ్, హ్మ్. రాహుల్ ప్రభా అని. హ్మ్. రాహుల్ సేమ్, ఆయన కూడా ప్రభాస్ అన్న లెక్క. మేము నాకు తెలిసి ఇన్స్టాలో అయితే ఇప్పటికి, టిక్ టాక్ లో ఉన్నప్పుడు 6 మంది ఏమో ఉండే మేము, ఇప్పుడు ఇన్స్టాలో అయితే నలుగురే చేస్తున్నారు. ఇంకా నలుగురే ఇద్దరు ఎక్కడ చేస్తారు. పోయినాడో అర్థం అవుతలేదు. హ్మ్. నలుగురు అయితే కంటిన్యూగా చేస్తున్నాం ప్రభాస్ అన్న videos. కంటిన్యూ‌గా మీ ఆ, నలుగురు మంచి ఆ, ఆదరణ వచ్చిందా ఇన్‌స్టాగ్రామ్‌లో? బ్రదర్. మంచి ఆదరణ మంచి సపోర్ట్ వచ్చిందా అంటున్నా? సపోర్ట్ వచ్చింది డార్లింగ్ నలుగురికి, ఒక్కరికి రాలేదు. ఇంకా మెల్లమెల్లగా చేస్తుంటే వస్తుంటది. ఇన్‌స్టా‌లో ఏ వీడియో మంచి వ్యూస్ వచ్చినాయి మీకు? నాకా డార్లింగ్ చాలా వచ్చినాయి డార్లింగ్ వ్యూస్. అంటే ఎట్లా చెప్తాం మనం, అంటే 1 డైలాగ్ మిలియన్ అలాగా? ఓన్ డైలాగులు చెప్పిన వీడియోస్ కి. ఇది 1 మిలియన్ అలాగా ఏదైనా వచ్చినాయా? 1 మిలియన్ చాలా పోయినాయి. చాలా పోయినాయా? చాలా పోయినాయి. హ్మ్. హ్మ్. కాకపోతే కింద ఉన్నాయి, అవి కనబడవు. పోయిన వీడియోస్ మనం ఇన్స్టాలో స్టోరీ పెట్టి థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్ అని పెట్టేస్తాం మనం. సపోర్ట్ అయితే బాగుందన్న ఇన్స్టాలో. మనం కాబోయే మనం ఇంకా మంచిగా చేస్తే ఇంకా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. హ్మ్. మనం వేరే హీరో గురించి అయితే తీయం, మనం తీసేదే ప్రభాస్ అన్న గురించి. వాళ్ళు తప్ప మనకి ఏది రాదు. ఇప్పుడు మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో నియర్లీ ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు. అవును డార్లింగ్, అవును. నియర్లీ. మీకు ప్రమోషన్స్ చెప్పండి. ఎంత సంపాదిస్తున్నారు మీరు నెలకి? నేను ప్రమోషన్లు ఏం చేయను డార్లింగ్ నేను. ఏ? మనకంత లేదు, ఇంకా చేయాలనుకోలేదు నేను. ఇంకా ఫస్ట్ మనం ఫేమ్ సంపాదించుకోవాలి, ఇంకా ఫాలోవర్స్ సంపాదించుకోవాలి, ఇంకా ప్రభాస్ అన్న సపోర్ట్ సంపాదించుకున్నాక తర్వాత చూద్దాం. అది ఆ డబ్బుల గురించి ఏముందన్న, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాం. మనకి ప్రేమ కావాలి ప్రభాస్ అన్నది. అవును. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మనకి ఇచ్చే ప్రేమ చాలు మనకి, హ్మ్. అదే హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. అవును. ఎంతవరకు అయితే నేను చేయలేదన్న అట్లా హ్మ్. ప్రమోషన్లు. వచ్చినాయి అవకాశాలు, క్రీమ్లు ఉంటాయి కదా, ప్రోడక్ట్, బూట్లు, షూస్వి, అవి వచ్చినాయి. కాకపోతే మనం చెప్పలేదు, మనకి అంత ఐడియా లేదు కాబట్టి మనం చెప్పలేదు. దేనికని అంటే ఇప్పుడు ఒక 10,000 వచ్చినా గానీ మంచి ప్రమోషన్స్ చేస్తారు కదా! మీరెందుకు దానికి సపోర్ట్ చేయలేదు? చేద్దాం, ఇంకా టైం ఉంది డార్లింగ్. అలా చేస్తేనే కదా మీకు ఇంకా రీచ్ ఎళ్ళిద్ది. అవునవును, అది ఒక బూట్ గాని, ఏదైనా మీకు చెప్పే క్రీమ్స్ గాని ఏమైనా అవునవును, వచ్చినియనుకో, అవును. మీకు డార్లింగ్ ఒక 'ప్రభాస్' గారి డైలాగ్ చెప్పి, 'ప్రభాస్' గారి డైలాగ్ లాగా ఒకటి మాట్లాడి అలా అదే క్లీన్‌గా అలా అదే కూడా చెప్తున్నారు సపోర్ట్ వాళ్ళు. చేస్తే అది కా- ఇంకా రీచ్ అనేది పెరిగిద్ది కదా అదే మీకు. డార్లింగ్, కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడారు, మనకి అర్థం కాలేదు. అది ఆ! క్రీమ్లు పంపించినారు, ఫొటోస్ అవి ఇవి పంపించినారు. దిస్ ప్రమోషన్ ఇది ఏదో చెప్పారు, మనకి ఇంగ్లీష్ లో అర్థం కాలేదు. హ్మ్. సారీ మేడం, మనకు తెలియదు, నో ప్రాబ్లం, ఏమనుకోకండి, హ్మ్. ఏదైనా ఉంటే చెప్పండి తెలుగులో అంటే. ఇంకా వాళ్ళు హ్మ్. నెక్స్ట్ చెప్పలేదు, మనం ఏం ఓకే. ఓకే. లైక్ అంతే. ఇంకంతేనా? ఇంకేం లేదా? ఇంకేం లేదు ఆ! డార్లింగ్. అంటే మీరు మంచి సంపాదిస్తున్నారు కింద 2, 3 కామెంట్స్ విన్నా నేను. లేదు డార్లింగ్, నేనేం సంపాదిస్తలేను, అది తప్పది సంపాదిస్తున్నాను అనేది. ఆ! ఇన్స్టాలో చెప్పినారు నాకు చాలా మంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ఆ! డార్లింగ్ నువ్వు ఇట్లా మానిటైజ్ చేసుకో ఇన్స్టా, మానిటైజ్ చేసుకోవాలి ఇప్పుడు. మీరు మానిటైజ్ చేసుకో ఇన్స్టాలో, చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు, నువ్వు ఎందుకు వదిలేస్తావు డార్లింగ్, నువ్వు చేస్తున్నావు కదా, చేసే వీడియోస్ పెట్టు, నువ్వు డబ్బులు వస్తాయి కదా అంటే. నేను అంత పట్టించుకోలేదు, అవి ఎట్లా చేయాలో మనకు తెలియదు డార్లింగ్. ఇప్పుడు మొన్ననే చేసుకున్నట్టున్నా నేను, మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చెప్తే మానిటైజ్ చేసుకున్నా, ఇంకా మనకి ఇంకా రాలేదు అవి ఇన్‌స్టాలో. ఇన్స్టాలో డార్లింగ్. ఓకే. అట్లానే చెప్పినారు, యూట్యూబ్ క్రియేట్ చేసుకో డార్లింగ్, యూట్యూబ్ లో పెడితేనే కదా నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, అది ఇది అని చెప్పారు. సరే డార్లింగ్ అని మనం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ లో స్టార్ట్ చేసినాం. ఇంకోటేంటంటే 'ప్రభాస్' గారి లాస్ట్ మూవీ 'సలార్'. అవును డార్లింగ్. 'సలార్' మూవీలో సారు 'ప్రభాస్' గారు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ జస్ట్ అంతే మాట్లాడింది. నిజం అవును చెప్పాలంటే. డార్లింగ్, అవును.
ఆ 2-3 మినిట్స్ లో మీకు ఏం నచ్చింది? నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే కాటరమ్మ డైలాగ్ డార్లింగ్, ప్రభాస్ అన్న చెప్తారా సినిమాలో. ఒకసారి? చెప్తా డార్లింగ్, దాంట్లో ఉంది. చెప్పండి ఒకసారి. మీ పద్ధతులే తప్పు, కాటెరమ్మ పలకాలంటే పశువుల సంతకు పోవాలా, మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పొట్టెల్ని పట్టాలా, పట్టి ఈడ్చుకోరావాలా, మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పోసి కత్తి రాయికి పెట్టి నూరాలా, దాని ముఖాన నీళ్లు జల్లాల, అది ఒళ్ళు జల్కరించిన వెంటనే సంతకు పోనా 2 నిమిషాలు దూరాల రెడీ చేస్తా. సేమ్ ఆ వాయిస్ కూడా కొంచెం లైట్ గా ప్రభాస్ గారు కలుస్తుంది అది. అవును darling. అవును అవును, అది నాకు బాగా నచ్చింది. మీరు అందుకే మిమ్మల్ని పాడ్కాస్ట్ పిలిపించారు. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకా చాలా మంది మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా, మీకు వియర్డెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఏమనిపించింది? అంటే ఈ కాంప్లిమెంట్ కొంచెం తేడా ఉంది అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఇది ఇది షర్ట్ ఇప్పుడు మీరు వేసుకున్నారు, అవును బాగుందని చాలా మంది చెప్తారు. అవును ఎవరైతే బాగాలేదని అన్నారో అది చాలా చాలా యూనిక్ గా, అవును వీడు కొంచెం రివర్స్ గా చెప్పాడు అనిపించింది. అవునవును మీకు అలా ఎవరు రివర్స్ గా చెప్పారు? చెప్పిన డార్లింగ్, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వేరే హీరో ఫ్యాన్స్, చెప్పకూడదు పేర్లు మనం. అవును. అది జల్సీతో వీడి ఇంట్రా వీడు ఇట్లా వీడు పెద్ద అనుకుంటున్నాడు, అది ఇది మనం ఏం పట్టించుకోం కదా డార్లింగ్ అట్లాంటివి. బ్యాడ్ కామెంట్ నేను చెప్పినా కదా ఇందాకే, 100 మంది మనల్ని ప్రేమించేది మనం చూసుకోవాలి, ఒక్కరు మనం దేశించేది చూసుకోకూడదు అనేది. అదే లైట్ తీసుకున్నాడు డార్లింగ్, అంత పెద్దగా పట్టించుకోలేదు అవన్నీ. ఇప్పుడు మీరు ప్రభాస్ గారి మూవీస్ కి ఆడిషన్స్ జరుగుతాయి. అవునవును. ఇప్పుడు కల్కి గానీ ఇంకోటి గానీ ఆడిషన్స్ కి మీరు ఇప్పుడు దాకా ఎందుకు అటెండ్ అవ్వలేదంటారు? లేదు డార్లింగ్, ఇంతవరకు పోలేదు మనం. అంటే ఒకసారి వెళ్తేనే కదా ఇప్పుడు తెలిసేది మీకు. అవునవును, కాకపోతే అంత అనుకోలేదు డార్లింగ్ మనం పోవాలని, అంత ఇండస్ట్రీలో కోరిక అయితే ఉంది, కాకపోతే ఇంకా ఫస్ట్ పేరు సంపాదించుకుందాం కొన్ని ఇన్స్టాలో అని, అందుకోసం పోలేదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు ఒక కింద మీకు చాలా వీడియోస్ చేస్తుంటారు కదా. అవునవును. కింద వీడియోలో మంచి రీచ్ వచ్చింది, అది 100K సంథింగ్ ఎంతో వెళ్ళింది వీడియో సంథింగ్. అందులో కామెంట్ చదివా, వీడు షార్ట్ ఫిలిమ్స్ కూడా పనికిరాడు, మూవీస్ కూడా పనికిరాడు, ఇలా ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పడం అంతవరకే కానీ ఇంకోటి దేనికి పనికిరాడు వీడు అని ఒక కామెంట్ చూశాను. అది ఎంతవరకు మీలో ఆ టాలెంట్ ఉందా, లేకపోతే ఇదే ప్రభాస్ గారిని ప్రభాస్ గారి కట్అవుట్ ని వాడుకొని ఇలాగే కంటిన్యూ అవుతారా మీరు? అంటే ఇక్కడ దాకా మీకు 50,000 ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాలో, అది టిక్ టాక్ లో మీకు 1,00,000 దాకా ఫాలోవర్స్ వచ్చారు. అక్కడతో ఇక్కడ దాకా ఎవరు రాదు, ఇంకా ఒక మెట్టు పైకి ఎదగాలని చూస్తారు కానీ ఇంకా అక్కడే స్టక్ అవ్వాలని ఎవరు చూడరు. అక్కడ దాకా స్టక్ అవ్వాలంటే మనం ఎంతో కొంత మన వైపు నుంచి కోషిష్ అని ఉండాలి. అవునవును. మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు? ఆడిషన్స్ కానీ, ఒక షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ కానీ, ఇంకోటి కానీ మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా నేను ఎదగాలనుకుంటున్నాడు అలా ఇన్స్టాలో, ఇంకా నాకు సపోర్ట్ రావాలి, సపోర్ట్ వస్తేనే కదా మనం ఏదైనా చేస్తే మనకి రీచ్ వచ్చేది. వ్యూస్ రావాలన్నా కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి మనకి, ఇంకా ఫాలోవర్స్ వచ్చాక అప్పుడు మనం ఏదైనా మన ఆలోచనలు బట్టి ప్రభాస్ అన్న గురించి, ప్రభాస్ అన్న ఎట్లా అనేది ప్రభాస్ అన్న షార్ట్లు తీసుకొని అవి చేయాలని నా మైండ్ లో ఉంది, అది చేయాలని. కాకపోతే ఇంకా టైం ఉంది దానికి చేయాలని, చేస్తా ఖచ్చితంగా అయితే చేస్తా అది. అంటే ఇప్పుడు ఇంకెన్ని ఇయర్స్ మజర్ భాయ్? ఎందుకంటే ఇప్పుడు మీరు లేట్ చేసే కొద్దీ కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది, బీభత్సమైన కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు అన్నారు ఒక 2 months దాకా చూసినా గానీ మీ ప్లేస్ లో ఇంకా 100 మంది రావచ్చు. పాపులేషన్ అలా ఉంది, అది వాళ్ళ టాలెంట్ కూడా అలాగే ఉంది, బీభత్సమైన టాలెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఒక 1 year తర్వాత వెళ్తే ఇంకా మీరు మిమ్మల్ని తీసుకోలేకపోయారు. మీరు ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంకెంత రావాలి? ఇంకా 50,000 వచ్చారు, ఇంకెంత రావాలి మీకు? 100K రావాలి. 100K వచ్చేదాకా ఇంకా ఇలాగే ఉంటారా? చేద్దాం, ఉంది మైండ్ లో అయితే ఉంది టాక్. మంచి కంటెంట్ తీసుకుని ప్రభాస్ అన్న, నేను వేరే అయితే చేయగలను, ప్రభాస్ అన్న గురించి తీస్తా, వేరే అయితే మనకి రావు. అదే కింద కామెంట్ కూడా అదే వచ్చింది, వేరేది ఏం చేయలేడు అని చెప్పి. వేరేది చేయను, చేయలేడు కాదు, చెయ్యను నేను, వేరేది చేస్తా. కాకపోతే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి నచ్చదు కదా, మన ప్రభాస్ అన్న ఫ్యాన్ అని అందరికి తెలుసు, అంకితం అయిపోయింది ఈ బాడీ ప్రభాస్ అన్న కోసం. ఇంకా వేరే వీడియోస్ చేస్తే ఏం బాగుంటది అన్న చెప్పడాలి, అందుకే ప్రభాస్ అన్న వీడియోస్ చేస్తా. కాకపోతే టైం ఉంది డార్లింగ్, ఖచ్చితంగా మాత్రం చేస్తా ప్రభాస్ అన్న వీడియోస్. అది దాంట్లో షార్ట్లు తీసుకొని, ఆల్రెడీ నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు కొన్ని షార్ట్లు తీసిన, దానికి రీచ్ కూడా బాగానే వచ్చిండే. ప్రభాస్ అన్న డైలాగులు, గల్లీలో పోయి ఊరికడ రన్నింగ్ చేసేటివి ఉంటాయి, మిర్చి మూవీస్ లో హెయిర్ స్టైల్ అనేది బాగుంటది కదా. అవును, ఆ సినిమా వల్ల కొద్దిగా వ్యూస్ వచ్చింది మంచిగా ఆ డైలాగులు. మీరు ప్రభాస్ లా ఉంటారని అన్నారు, ప్రభాస్ గాని ఫోటో కట్అవుట్ యూస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ గానీ టిక్ టాక్ గానీ చేస్తున్నారు, ఒక 50,000 మంచి ఆదరణ పొందారు. సో మీరు ప్రభాస్ గారి బాడీ ఎందుకు పెంచలేదు?
ఆ కట్అవుట్ కి మన కట్అవుట్ కి చాలా తేడా మినిమం ఉండాలి. ఉండాలి కదా జిమ్ కి ఒక 6 ప్యాక్ అన్నా నుంచోవాలి కదా. ఆ ప్రభాస్ అన్న లెక్క చేయాలంటే మనకి చాలా కష్టం ఉండాలి. ప్రభాస్ అన్న లాగా డైలాగ్ చెప్తారు, అన్ని చెప్తారు, బానే ఉంది. A to Z బాడీ చెప్తా. మరి బాడీ కూడా ఉండాలి కదా. ఆ బాడీ నా నడక నా స్టైల్ మొత్తం ప్రభాస్ అనే డార్లింగ్. కాకపోతే బాడీ నా ఉండాలి. అది హైట్ తప్ప నాకు అన్ని Height- ఉన్నాయి డార్లింగ్. సరే హైట్ లేదు, ఓకే, అది పక్కన పెట్టండి. నడక మొత్తం బాడీ కూడా ఫిట్నెస్ గానీ ఆ 6 ప్యాక్ గానీ మంచిగా ఉండాలి కదా. అవునవును. సిక్స్ మినిమం అదే మినిమం ఒక ప్రభాస్ గారు అంత హైట్ అంత కట్టడు కాకపోయినా ఒక 6 ప్యాక్స్ మెయింటైన్ చేసుకొని మళ్ళీ అలాగే ఉండాలి కదా. అవును కరెక్ట్ పొట్ట లోపల ఉంది. ఇన్షర్ట్ వేస్తే మిర్చిలో ఎలా ఉంది, అవును. ఇన్షర్ట్ మిర్చి డ్రెస్సింగ్ వేస్తే ఆ. సేమ్ యాజ్ ఇట్ గా ఉంటాడు డార్లింగ్. నేను ప్రభాస్ బాడీ అన్న అంటే ఇప్పుడు బాడీ ఒక్కటే లేదు, కాకపోతే ఒక బాడీ ఆ, ఏంటి ప్రభాస్ అన్న వేరు కదా డార్లింగ్. ఒక మృగం ఉన్నట్టు బాడీ అసలు గట్టిగా. డైనోసార్ అది. ఆ. డైనోసార్ బాడీకి మన బాడీకి ఆ. ఈ ఇవి అనేది ప్రభాస్ అన్నకి లాంగ్ ఉంటది, మనకి కొద్దిగా ప్రభాస్ అన్న కట్అవుట్ మన కట్అవుట్ వేరు కదా డార్లింగ్. కాకపోతే స్టైల్ మొత్తం అదే ప్రభాస్ అన్న స్టైల్. ఏది వేరే వాళ్ళది యూజ్ చేయను. నడక గానీ సేమ్ A to Z గా దింపేస్తా. నేను వీడియోస్ గానీ చేస్తే యాజ్ ఇట్ గా దింపుతా డార్లింగ్. ఇది మాత్రం పక్క. నా మీద నాకు నమ్మకం ఉంది, ప్రభాస్ అన్న లెక్క చేస్తా అని. ఆ కాన్ఫిడెంట్ నాలో ఉంది, చాలా నాకు అది. ఫైనల్ గా ఒక డైలాగ్ తో ఎండ్ చేద్దాం. మీకు నచ్చిన డైలాగ్ బాహుబలి నుంచి బాహుబలి నుంచా? ఒక సరే డార్లింగ్ డైలాగ్ చెప్దాం. చెప్పండి. ఊరు వాడ చాటింపే తాత, పిల్ల పెద్ద ముస్లిం ఉతుక అందరి రమ్మని చెప్పు. కత్తి సుత్తి పలుగు పార గొడ్డలు గొనుపో ఏది దొరికితే ఆయుధంగా తీసుకురమ్మని చెప్పు. ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామిదేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు. అక్కడ 30,000 మంది సైనికున్నారు మహారాజా. మన దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. మన చేతులే మన కత్తులు, మన ఊపిరే పైన ఉప్పెన, మన నెత్తురే ఓ మహాసన. జై మహిష్మతే. వావ్ వావ్ వావ్, బాగా థ్యాంక్ యూ చెప్పారు. డార్లింగ్. అది లాస్ట్ డార్లింగ్ కూడా సలాలు చెప్తా డార్లింగ్. చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. నువ్వు నీ గురించి ఏ నిర్ణయం తీసుకుంటావు అది చెప్పు చాలు కదా. ఈ మాట నువ్వు ఎప్పుడు అంటావని అనుకుంటున్నారా? అయితే అంటిన్ సీజన్ ఓపెన్ చేసేసాయి. ఖాన్ సార్ ఎరుపెక్కాలా, మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. ముట్టుకోద్దని చెప్పాను కదరా, నిన్నెలా ముట్టుకుంటాడు? నిన్నెవడు ముట్టుకోకూడదు. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. జై సలార్. బాగా చెప్పారు. ఓకే డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్ ఫర్ కమింగ్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇది గైస్ ఒక జూనియర్ ప్రభాస్ మజర్ గారితో ఒక చిన్న చిట్ చాట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుందండి ట్రీ మీడియా.